శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మొదటి సూర్యగ్రహణం అయితే రాబోతుందండి. మరి ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఏ రోజున రాబోతుంది, ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, ముఖ్యంగా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాల్ని పాటించాలా లేదా, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. అదేవిధంగా ఈ 2026వ సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే రానున్నాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయండి. అయితే ఈ 4 గ్రహణాలని గురించి కూడా మన ఛానల్లో ముందుగానే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. టైమింగ్స్తో సహా అన్నీ కూడా ఆ వీడియోలు క్లియర్గా ఉన్నాయి. ఎవరికైనా సరే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ముందుగానే ఈ విషయాలు తెలుసుకోవాలి, గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఆ వీడియో లింక్ని మీకు ఈ వీడియో చివరిస్తాను, అలాగే ఐకార్డ్స్లో కూడా పిన్ చేస్తాను, మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఒకసారి చెక్ చేసి చూడండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో రాబోతున్న మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి అయితే తెలుసుకుందామండి. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఏ రోజున ఏర్పడుతుందని తెలుసుకునే ముందు అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాము. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ కనపడకుండా పోవటాన్నే సూర్యగ్రహణము అని అంటారండి. అయితే ఈ సూర్యగ్రహణాలు ఎప్పుడైనా సరే అమావాస్య రోజున మాత్రమే ఏర్పడుతూ ఉంటాయండి. 2026వ సంవత్సరంలో రానున్న మొట్టమొదటి సూర్యగ్రహణము ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున, అంటే మాఘమాసంలో బహుళ అమావాస్య తిథి రోజునైతే ఈ గ్రహణం అయితే రాబోతుందండి. అయితే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు ఒక అగ్ని వలయంలా అయితే ఏర్పడతాడండి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వస్తాడు. భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి పరిమాణం కంటే కూడా చంద్రుడి పరిమాణం అనేది చాలా చిన్నగా అయిపోతుందండి. అందువల్ల చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయలేడనమాట. కాబట్టి సూర్యుడిలో మధ్య భాగాన్ని మాత్రమే పూర్తిగా కప్పి ఉంచుతాడు చంద్రుడు. కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే నల్లగా ఉంటుంది, చుట్టూ మిగిలిన భాగం అంతా కూడా ఎర్రగా కనిపిస్తుందండి. అందుకే మనకి చంద్రుడి చుట్టూ ఎర్రటి రంగులో మండుతున్న అగ్నిగోళంలో అయితే మనకి కనిపిస్తాడనమాట. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా పిలుస్తున్నారు. అయితే ఈ గ్రహణం విశేషంగా ఈ సంవత్సరము అమావాస్య మరియు మంగళవారం రోజునైతే రావడం జరిగిందండి. మరి ఈ గ్రహణము మన భారత కాలమాన ప్రకారము పట్టు విడుపు సమయాలు కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నము 3:26 నుంచి రాత్రి 7:27 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉండబోతుందండి. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు పశ్చిమ ఆసియా, నైరుతి యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే ఆఫ్రికాలోని దక్షిణాది దేశాల్లో, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలలో, అట్లాంటిక్ ధ్రువ ప్రాంతాలలో అయితే ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదండి. కాబట్టి భారతదేశానికి సూతకాలం అనేది వర్తించదు. భారతదేశం నుంచి ప్రజలు ఎవరు కూడా గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం లేదండి. గర్భిణీ స్త్రీలు మాత్రము కొన్ని తేలికపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఇది సూర్యగ్రహణం కాబట్టి ఆ గ్రహణ ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కొన్ని తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పెద్దలైతే సూచిస్తున్నారండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. 2026వ సంవత్సరంలో రానున్న మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.